హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చిన అప్లికేషన్ మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది చేసి ఏప్రిల్ నెల మొదటి వారం లేదా రెండో వారంలో కొత్త ఇల్లు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు, వీరికి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు, వీరందరికీ సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది తర్వాత విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందజేయబోతున్నట్లు, ఎవరికైతే ఈ యొక్క లిస్ట్ లో పేర్లు అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ సంబంధించిన QR కోడ్ తో కూడిన ఇళ్ల పట్టాలు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. దీనితో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్ మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏఐ టూల్ ద్వారా అంటే చక్కర్ అనే ఒక కొత్త యాప్ అయితే విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా ఈ యొక్క అప్లికేషన్ మొత్తాన్ని వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెరిఫికేషన్ లో ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క లిస్ట్ లో చాలా మొత్తంలో అనర్హులు ఉన్నట్లు, 80% పైగా అనర్హుల జాబితాలోకి అయితే వెళ్ళినట్లు, ఈ యొక్క అనర్హుల జాబితాలో పేరు కనుక ఉన్నట్లయితే మరొకసారి ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారు అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకానికి సంబంధించి ఈ మధ్య కాలంలో సచివాలయాల ద్వారా కానీ లేకపోతే సంబంధిత అధికారుల ద్వారా మనకు ఆవాస్ ప్లస్ కు సంబంధించిన యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఇందులో మొదటి విడతలో భాగంగా ఎవరికైతే గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరూ ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అనేది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది కాబట్టి, అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కల్పిస్తుంది కాబట్టి, ఇందులో మనకు తాజాగా కనుక చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలోనే భాగంగా ఎవరైతే అర్హత కలిగినారో వారి యొక్క లిస్ట్ అనేది ముందుగా కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తర్వాత దశలో వెరిఫికేషన్ అనేది చేసి అర్హులకు మాత్రమే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చర్యల్లో భాగంగా అర్హత కలిగిన వారందరికీ సంబంధించి మొదటి దశలోనే ఎలిజిబిలిటీలోకి తీసుకురావాలని, అనర్హుల జాబితాను వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించి ఎవరికైతే అర్హత కలిగిన లిస్ట్ అనేది ఉందో అది కనుక కేంద్ర ప్రభుత్వానికి కనుక పంపించినట్లయితే ఫైనల్ లిస్ట్ లో భారీగా అనర్హుల జాబితా తగ్గేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇల్లు కూడా ఎక్కువగా శాంక్షన్ అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలోనే సంబంధిత అధికారుల ద్వారా అర్హత అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి పాత డేటా ప్రకారం అనర్హులు కనుక ఉన్నట్లయితే వారి యొక్క పేరు అనేది తొలగించి అర్హత కలిగిన వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10,42,000 దరఖాస్తులు వచ్చినట్లు, వీరందరికీ సంబంధించి ఏప్రిల్ నెల మొదటి వారంలో వీరందరికీ సంబంధించిన ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే రెండవ దశలో కేంద్ర ప్రభుత్వం కూడా అంటే అన్ని రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన లిస్టులు అనేది వస్తాయి కాబట్టి ఈ యొక్క లిస్ట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఒక దశలో అయితే వెరిఫికేషన్ చేస్తోంది. ఒక 5,22,000 అప్లికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన లిస్ట్ లో పరిశీలించగా 60,000 దరఖాస్తులు అనేది అనర్హులుగా గుర్తించడం జరిగింది. మార్చి 3 వరకు కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క లిస్ట్ అనేది వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఇందులో దశల వారీగా ఈ యొక్క లిస్ట్ అనేది అయితే వెరిఫికేషన్ చేస్తోంది. ఈ యొక్క వెరిఫికేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన చక్కర్ అనే ఒక కొత్త యాప్ ద్వారా పరిశీలిస్తోంది. ఎవరైతే లబ్ధిదారులు వారికి సంబంధించి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ ప్లస్ కు సంబంధించిన యాప్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో అందులో తప్పనిసరిగా మీకు సంబంధించిన ఖాళీ స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ ఇల్లు కట్టుకుంటామని దీనికి సంబంధించి మీరు ఫోటోలు అనేది తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క ఫోటోకి సంబంధించిన డీటెయిల్స్ ఆధారంగా అలాగే మనకు ఈ యొక్క గూగుల్ మ్యాప్స్ కు సంబంధించిన లింక్ అనేది చేయడంతో ఆ యొక్క స్థలంలో నిజంగా ఇల్లు అనేది ఉందా లేకపోతే ఖాళీ స్థలం అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క చక్కర్ ద్వారా వెరిఫికేషన్ అయితే చేస్తుంది. ఈ వెరిఫికేషన్ లో మీ యొక్క ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అంటే ఆ యొక్క స్థలంలో ఆల్రెడీ ఇల్లు కనుక చూపించినా లేకపోతే మీకు గతంలో ఇల్లు కనుక శాంక్షన్ అనేది అయి ఉన్నట్లు గుర్తించినట్లయితే మీ యొక్క పేరు అనేది ఇనెలిజిబిలిటీలోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇనెలిజిబిలిటీలోకి వెళ్ళిపోయిన లిస్ట్ ను కూడా 3 దశల్లో వెరిఫికేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే మీకు అర్హత అనేది లేకపోయి అంటే అర్హత అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి అంటే ఈ యొక్క యాప్ ద్వారా వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీ యొక్క పేర్లు కనుక అనర్హులుగా కనుక గుర్తించినట్లయితే మరొక 3 దశల్లో మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. సంబంధిత గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులు మీకు స్థలం అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ అది చేసి మరొకసారి ఎంపీడీఓ ఆ తర్వాత జిల్లా పీడీ క్షేత్రస్థాయి అధికారులు వెరిఫికేషన్ అది చేసి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వారైతే పరిశీలించడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం మీకు స్థలం అనేది ఉందా లేదా అనేది పక్కన పెట్టి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే దాన్ని చూసి మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తుంది. మీకు ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటి స్థలానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసి ఆ యొక్క స్థలంలో మీరు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. అలాగే మీకు ఇంటి స్థలం అలాగే రెండు కనుక లేకపోయినట్లయితే అంటే ఇల్లు లేదు ఇంటి స్థలం కూడా లేదనుకున్నట్లయితే ఆ యొక్క లిస్ట్ ను కూడా రెడీ అనేది అయితే చేస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు అనేది శాంక్షన్ అనేది చేయబోతుంది కాబట్టి దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మీకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. 3 సెంట్లు ఇంటి స్థలం అనేది మీకు ఇచ్చిన తర్వాత దాని తగ్గట్టుగా అమౌంట్ మీకు
అయితే అందజేస్తారో ఆ అమౌంట్ కనుక సరిపోకపోయినట్లయితే బ్యాంకుల ద్వారా మీకు రుణం కూడా అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది వచ్చినాయంటే గ్రామీణులు కావచ్చు, నగరాలు కావచ్చు, సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అందరికీ సంబంధించి క్యూఆర్ కోడ్ తో కూడిన ధృవపత్రాలు అయితే అందించడం జరిగింది. ఇందులో మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రావడంతో పాటు మీ కుటుంబ సభ్యులు వీటిలో డీటెయిల్స్ అనేది వస్తాయి. అందులో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మీకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ కనుక మీరు స్కాన్ అనేది తీసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో రావడం జరుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఎవరు మార్చడానికి వీలనేది లేకుండా ఈ యొక్క క్యూఆర్ కోడ్ లో ఈ యొక్క డీటెయిల్స్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు కూడా ఈ మధ్య కాలంలో కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఏ జిల్లాలో ఇచ్చారు, ఏ మండలంలో ఇచ్చారు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మనకు వచ్చే నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన మొదటి లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మాకు 10,42,000 అప్లికేషన్ అనేది వచ్చాయి కాబట్టి ఉదాహరణకు ఇందులో 8 లక్షల మందికి సంబంధించిన లిస్ట్ లో ఎలిజిబిలిటీ కనుక వచ్చింది అనుకున్నాము. ఈ 8 లక్షల మందిలో కూడా అందరికీ ఇస్తారంటే అలా కాదు, విడతల వారీగా ఇల్లు అనేది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మొదటి దశలో కనుక చూసుకున్నట్లయితే ఎవరికి ఇల్లు అనేది మంజూరు అనేది చేయబోతున్నారంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారంటే మొదటి దశలో మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఒంటరి మహిళలు ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో మొదటి దశలో ఒంటరి మహిళలకు, ఆ తర్వాత దశలో ఎవరైతే వితంతువులు ఉన్నారో వారికి, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ఈ యొక్క వర్గాల వారీగా కూడా మనకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. ఆ తర్వాత దశలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వృత్తుల వారీగా మనకు ఎవరికైతే ఎలిజిబిలిటీలో ఉందో అటువంటి వారందరూ అంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ముందుగా ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతులకు భారీ మొత్తంలో ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. ఆ తర్వాత దశలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో మనకు ఏప్రిల్ నెల నుంచి ఈ యొక్క కొత్త ఇల్లు అనేది మంజూరు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా కనుక చూసుకున్నట్లయితే ఒక్క అల్లూరి సీతారామరాజు కనుక చూసుకున్నట్లయితే అత్యధికంగా ఈ యొక్క లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది. అతి తక్కువ కనుక చూసుకున్నట్లయితే విశాఖలో ఈ యొక్క లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10,42,000 మందికి సంబంధించిన అర్జీలు అనేది అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశల వారీగా వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ పూర్తి అనేది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క మొదటి లిస్ట్ అనేది అయితే పంపించడం జరుగుతుంది. మనకు ఉగాది నాటికి మనకు పాత ఇల్లు కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇల్లు అనేది శాంక్షన్ చేసి వివిధ దశల్లో ఉన్నాయో అటువంటి వాటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ మొత్తంలో ఈ యొక్క అమౌంట్ అనేది సేకరించి వీరందరికీ సంబంధించిన ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తోంది. ఉగాది నాటికి 5 లక్షల ఇల్లు అనేది లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతుంది. ఆ తర్వాత దశలో మనకు ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతోంది. ఈ నెల చివరాఖరు అనేది పూర్తయ్యే లోపల మొదటి లిస్టుకి సంబంధించిన భారీ మొత్తంలో ఇల్లు అనేది శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. వచ్చే నెల మొదటి వారంలో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఎన్ని ఇల్లు అనేది శాంక్షన్ చేశారంటే 10 లక్షల్లో ఎంత మందికి సంబంధించిన ఇల్లు అనేది శాంక్షన్ చేశారో దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు.